నాది మహాకాల్ టెంపుల్ దగ్గర నేను ఒక చిన్న వ్యాపారం చేసేటోడిని. నాది సైకిల్ షాపు. నాకు తాతల నాటి ఇల్లు ఇది. నాకు ఈ ఆధారం ఒకటే ఉండదు. నాకు ఏ ఆధారం లేదు. నాకు మొదటి నుండి ఇళ్ళనే ఉన్నా, ఇళ్ళనే పెరిగాను. నాకు మొదటి జీవనాధారం. నాకు అయితే గుడి డెవలప్మెంట్ చేస్తా అని గుడి కట్టారు. చుట్టూ కాంపౌండ్ కట్టారు. కట్టేసరికి నేను ఏం చేశానంటే మున్సిపాలిటీ కంప్లైంట్ ఇచ్చాను. కంప్లైంట్ ఇస్తే ఎవరు పట్టించుకోలేదు. ఆఖరికి నన్నని నరేంద్ర సార్ దగ్గర పోయాను. ఆయనకు కూడా లెటర్ ఇచ్చాను. ఆయన పట్టించుకోలేదు. అట్లే సారయ్య గారి దగ్గర పోయాను. సారయ్యతో కూడా మాట్లాడాను. అన్న నా పరిస్థితి నాకు ఆధారం లేదు, ఏదైనా ఉంటే నాకు తప్పుంటే నాకు క్షమించు అన్నా అని ఆయనకు కాలు లేదా మొక్కి బదిలాడాను. దయచేసి దీనికి కలెక్టర్కి ఇచ్చాను, కమిషనర్కి ఇచ్చాను, సిపి గారికి కూడా ఇచ్చాను. ఎవరు కూడా నాకు స్పందన భరిస్తలేదు. నన్ను తప్పుడు ప్రచారం చేసి నేనేదో గుడిని కూలగొడుతుందని నన్ను ప్రచారం చేసి నన్ను బాగా అంగం చేశారు. నన్ను దీనిపై నాకు ఎటువంటి గుడి అంటే నాకు నా ధర్మం నాది, నేను కూడా హిందువునే. నేను కూడా తెల్ల వేస్తే ఇక్కడ ఒప్పుకున్నట్టు అమ్మవారిని గుడి కూలగొట్టేంత అవసరం నాకు లేదు. నాకు కావాల్సింది దారి. రోడ్డుకు నా షెటర్లు ఖాళీ ఉన్నాయి. ఇంతవరకు కూడా షెటర్లకు కిరాయి వస్తలేదు. పోతామంటే దారి లేకుంటున్నది. దయచేసి అధికారులు ఏదైనా ఉంటే దీనిపై స్పందించి కొండ సురేష్ దగ్గర కూడా పోయాను. మేడం కోర్టు ద్వారా నేను హైకోర్టు పోయాను. హైకోర్టులో నాకు ఆర్డర్ వచ్చినాక మేడం దగ్గర కూడా చూపెట్టాను. మేడం పోతే మేడం కూడా కోర్టు ద్వారా చూసుకోమని చెప్పండి. దయచేసి దీన్ని చూపించి పెద్ద రాజకీయం చేయొద్దు. నాకు గుడి కూలగొట్టాలని ఏ ఉద్దేశం లేదు. నాకు ఓన్లీ కంపౌండ్ వాళ్ళ కోసమే, దారి కోసమే నేను మాట్లాడేది. దాన్ని రాజకీయం చేయొద్దని అందరికి సభాముఖంగా దాన్ని ఇబ్బంది పడ్డాను. నాకు చాలా సఫర్ అయ్యాను నేను. దాని గురించి నేను అందరూ నాకు ఎక్కడ పోయినా నాకు ఎవరు కూడా నాకు సహకరించలేదు. దానివల్ల నాకు వెనుక ముందు ఎవరు లేరు. నేను ఉన్నది ఒక్కనే. నాకు ఏ ఆధారం లేదు దీంతో వచ్చే కిరాయితో మేము బతకట్టడం. నా వెనుక అందరూ కోర్సు చేసి నాకు ఇబ్బంది పెడుతున్నారు. ఇక వాళ్ళ గురించి అందరికీ తెలిసిన ముచ్చటే. మొన్న రాజకీయం చేసి దాన్ని కూడా వచ్చి ఇక్కడ చేశారు. నేను వాళ్ళతోనే నాకు బాగా ఇబ్బంది ఉంది సార్. అయ్యగారు కూడా నా చేతిలో పెరిగి నా చేతిలో పుట్టిన ఆయనే. నాకు కూడా ఆయన ఖబర్దార్ అని నాకు వార్నింగ్ తీసుకుంటూ ఈ ఇంట్లోనే ఆయన డెలివరీ అయ్యిండు. సారయ్య గారు ఈ ఇంట్లోనే కార్యాలయం పెట్టిండు కాగడ గుర్తు కోసం. మేము అప్పుడు కార్పొరేటర్గా మేము ఇళ్ళనే ఆయనకు సహకరించాము. మా అన్నగారు మేమందరం. అప్పుడు ఆయన కూడా ఇల్లు ఆయనే కొనిచ్చింది నాకు. మా ఇంటి అప్పుడు మా చిన్నప్పుడు అన్నీ ఆయనే చేసిండు. దాని గురించి మాకు మొత్తం ఆగం చేసి మమ్మల్ని పరిశ్రమ చేస్తుంది సార్.